డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటేనే ఒక తెలియని కోణం. అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక సన్మానం చేస్తున్నాం అంటే మనకు జరిగిన ఒక ఫీల్ అయినప్పుడు ఆ వ్యక్తి జన్మ చూడాలి. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్. ఈరోజు మనం చూస్తాం నేషనల్ బ్యాంక్కి అంబేద్కర్ గురించి ఈరోజు అంతరానితనం మతాల మధ్య విభేదాలు లేకుండా ఈరోజు వెన్నప్పుడు ఏకత్వంగా భారతదేశం ఎలా ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మీకు సబ్జెక్ట్ ఉంటే చాలు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, డబ్బుతో పని లేదు, సబ్జెక్టే మనల్ని గురించి నడుస్తుంది. అది బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆయన చూస్తూ ఉంటాం. ఈరోజు జనాభా ప్రాతిపదికన చూస్తే ఒకళ్ళు ఎల్లరితో కట్ చేసేసారు. కానీ అంబేద్కర్ గారు 14 సంతానం కష్టపడి పైకి వచ్చినటువంటి ఆయన 64 డిగ్రీలు చేశారు. 11 భాషల మీద పట్టుకున్న వ్యక్తి. అంటే ఎప్పుడు చదువు. ఆ చదివే ఈరోజు ఆయన చనిపోయినా ఈ భూమి ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా కారణం ఆయన మేధస్సు. ఈరోజు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. అంటే మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే కొన్ని విధులు ఉన్నాయి. అంటే ఆయన చెప్పింది అంటే ఒక భగవంతుడిని మన జన్మకి ఒక భగవంతుడిని మనం అలాగే పూజిస్తామో అలాగే మనిషిగా మన ప్రవర్తనకు కారణం. ఎందుకంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది లేదు. అది రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కుల్ని బట్టి మాట్లాడే స్వేచ్ఛ మాత్రమే ఉంది. అంటే ఇది అప్పుడే ఆయన ఇంత ఫ్యూచర్ని ఆలోచించి రాజ్యాంగాన్ని రచించిన మూలంగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, పొలిటికల్ ఫ్యామిలీ లేకపోయినా, లేకపోతే ఏమి లేకపోయినా ఒక సబ్జెక్ట్ తోటి వాళ్ళకున్న టాలెంట్ తోటి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వస్తున్నారంటే అది వాళ్ళ టాలెంట్. అలాగే ఈరోజు మన భారతదేశంలో చూస్తే మన రాష్ట్రపతి ముర్ము గారు ఒక గిరిజన ప్రాంతం చూసిన వాళ్ళు ఈరోజు రాష్ట్రపతి. అంటే కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అతి సామాన్యమైన వ్యక్తి కూడా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించడానికి కారణం. అంతేకాదు ఒక్కడో ఇద్దరు ఉంటేనే మనం కంట్రోల్ చేయాలి. అటువంటి 100 కోట్ల ఉన్న ఈ ప్రపంచ జనాభా, అలాగే మన భారతదేశ జనాభా భిన్నత్వంలో ఏకత్వం, ఇలా మనం ఒక సామరస్యపూర్వకంగా మనం వెళ్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం. అందుకే ఆయన జయంతిని జరుపుకోవడం మనిషిగా పుట్టిన మనందరి బాధ్యత అవ్వాలి. ఆయన పుట్టినరోజు మన పుట్టినరోజుగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి. సో అటువంటి వ్యక్తిని గౌరవించాలి, చరిత్ర తెలుసుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆయన అంటే ఎందుకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనకు. అందుకే ఈరోజు చూస్తే విగ్రహాలు అంటే కేవలం ఆయన గొప్పతనం తెలియడానికి జనరేషన్స్ అంతంత విగ్రహాలు పెట్టి ఈరోజు చేస్తారంటే కేవలం దానికి అర్హత ఉన్న వ్యక్తిగా అంబేద్కర్ గారే ఉంది. అందుకే అంత పెద్ద విగ్రహాలు పెట్టినా ఆయన స్ఫూర్తి మనకు కనిపిస్తారు.
సో అటువంటి అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు మన కేజీఆర్ కాలేజీలో